ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ యూస్ చేసినప్పుడు ఎలాగా, నెక్స్ట్ కుక్ చేసినప్పుడు ఎలాగా, నెక్స్ట్ కుక్ చేసేసిన తర్వాత ఎలాగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం స్టెప్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత బాగా తుడుచుకోవాలి టవల్తోని. తర్వాత అదే కొంచెం వెయిట్ చేసి ఆయిల్ అప్లై చేయాలని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇంకా కుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి అన్నారనమాట. అండ్ కొన్ని టిప్స్ అయితే కూడా ఇచ్చారు. దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలని, నెక్స్ట్ ఏంటది కుక్వేర్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో తుడుచుకోవాలని, నెక్స్ట్ దీన్ని అంటే నార్మల్గా గాలి కాడుతుంది అన్నట్టు లేకుండా ఏంటది మనం కొంచెం తర్వాత ఏంటది కొంచెం ఆయిల్తో నేను చేసి చూపిస్తాను. అలాగో అది క్లియర్గా చూపించి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వంట చేసుకున్నప్పుడు ఎలా ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒకసారి వండేసుకున్న తర్వాత చూడండి కొంచెం హీట్ అప్లై చేసి తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత వంట అయిపోయిన తర్వాత కొంచెం హీట్ అప్లై చేసుకొని దానికి ఆయిల్ కొంచెం రాసి స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. చూసారు కదా ఎంత పెద్దది వస్తుంది ఈ ఫ్రైయింగ్. ఈ చిన్న తడక ప్యాన్ ఒకటి ఫ్రీ అన్నట్టు ఇచ్చారు. ఈ దోశ ప్యాన్ ఒకటి ఇండక్షన్ సపోర్ట్ చేస్తుంది చూడండి. చూసారు కదా మంచిగా హీట్ చేసి నేను ఏంటది సీజనింగ్ చేద్దామని ఆయిల్తో. అండ్ ఈ కడాయిని సీజనింగ్ ఆల్రెడీ చేసేసాను, కనిపిస్తుంది కదా చూడండి, షైన్ అవుతుంది ఇంటర్నల్గా. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే ఇండక్షన్ తీసి పక్కన పెట్టాను. అండ్ ఈ దోశ ప్యాన్ చూడండి క్లియర్గా ఇండక్షన్ బేస్ సపోర్ట్ ఉంది. అండ్ డైరెక్ట్గా పట్టుకోకుండా చాలా చాలా వేడిగా ఉంది. అండ్ ఆయిల్ పోసుకొని నేను సీజనింగ్ చేస్తున్నాను అనమాట. సీజనింగ్ మ్యాండేటరీ అని చెప్పేసి అన్నారు. దట్స్ వై ఇంకా కొంచెం ఆయిల్ పోయారు. ఇలా ఆయిల్తో ఫుల్ సీజనింగ్ చేసుకున్నాను. చూసారు ఫ్రైంగ్ ప్యాన్ బయట చూపించేదానికన్నా ఇక్కడికి చాలా వేరియేషన్ అండి. సో ఇండక్షన్ మీద ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను మామూలుగా ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేద్దామని చూశాను. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను స్టవ్ మీద కూడా ట్రై చేశాను. స్టవ్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది.